రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు రైతులని భయపెడుతున్నాయి. ప్రాజెక్టులలో కూడా నీళ్లు లేక డెడ్ స్టోరేజ్ కి చేరుతున్నాయి. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ కి చేరడం అన్నదాతల్ని ఆందోళనలో పడేస్తోంది. దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. హైదరాబాద్ లో తాగునీటి సమస్య వస్తే ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. బెంగళూరు దుస్థితి హైదరాబాద్ కి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. తెలంగాణలో కరువు తీవ్ర సమస్యగా మారుతోంది. 2023 అక్టోబర్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షంతో పోలిస్తే 56.7% లోటు ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం కనిపించిన అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అన్ని రిజర్వాయర్స్ లో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 ప్రధాన రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజ్ కి వచ్చాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాల మట్టం కూడా అడుగంటింది. మార్చి నెలలో గతేడాదితో పోలిస్తే దాదాపు 2.5 మీటర్ల లోతుకు చేరింది. కృష్ణా బేసిన్లోని జూరాలలో ప్రస్తుతం 154.05 టీఎంసీల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 34.38 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 137.52 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ కింద 2024 రబీ సీజన్లో 6 లక్షల ఎకరాల పంట సాగుకు 50 టీఎంసీల నీళ్లు అవసరం. ఇక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉన్న నీళ్లు 35 టీఎంసీలు. అందులో నుంచి 27 టీఎంసీల నీటిని గత ప్రభుత్వం వానాకాలంలోనే కాల్వలకు విడుదల చేసింది. మిగిలిన 8 టీఎంసీలు పంటలకు సరిపోవని ఇరిగేషన్ శాఖ చెబుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కింద ఆయకట్ట రైతులకు నీళ్లు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అటు గోదావరి పరిధిలోని ఎస్ఆర్ఎస్పీకి 2023-24లో వచ్చిన సగటు ఇన్ఫ్లో 205.75 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7.85 టీఎంసీలు నీళ్లున్నాయి. ఈ ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ మట్టం 485.56 అడుగులు. ప్రస్తుతమున్న నీటి మట్టం 466.79 అడుగులున్నాయి. హైదరాబాద్ జంట నగరాల తాగునీటిపై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతానికి హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి మొత్తం 5 రిజర్వాయర్లలో కలిపి 25.38 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ 5 రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 39.783 టీఎంసీలు. కానీ ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉండడం వల్ల దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి జంట నగరాల నీటి సప్లైలో ఎలాంటి అంతరాలు రావద్దని ఇప్పటికే అధికారులు సూచించింది ప్రభుత్వం. బెంగళూరు పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కరువు పరిస్థితులపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రిజర్వాయర్ల నీటి స్థాయిలో వాటి వివరాలతో నివేదికలను తెప్పించుకుంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి పీక్ సమ్మర్ను హ్యాండిల్ చేయడంతో పాటుగా పంటలకు అవసరమైన నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అటు తాగునీటి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.